ఓన్లీ 10 నాట్ +2 అంటోంది రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం దశాబ్దాలుగా సాగిన ఉద్యమం సంగతి అటుంచి కాంగ్రెస్ దమన నీతి కోసం రాయల తెలంగాణ పల్లవి అందుకుందని ఆరోపిస్తోంది. ఎవరెన్ని చెప్పినా తెలంగాణలో మార్పులు చేర్పులు ఉండొద్దని కుండ బద్దలు కొడుతోంది. ఇక టీఆర్ఎస్ అధినేత జరుగుతున్న విషయాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనలే కాబట్టి ఇప్పటికిప్పుడే తొందరపడకుండా అధికారిక ప్రకటన వచ్చి జీవోయి ముసాయిదా కేబినెట్ భేటీలో చర్చకు వస్తే అప్పుడు స్పందిద్దామని యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక 10 జిల్లాలకు తోడుగా మరో 2 జిల్లాలు కలుపుతారన్న వార్తలపై గులాబీ బాస్ గుర్రుమంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ఏర్పాటు విషయంలో, అది కూడా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని పార్టీ వర్గాలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంటే అసెంబ్లీలో టీ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు వ్యూహరచన చేస్తున్నారన్న వార్తలతో గులాబీ దండు కూడా అప్రమత్తమైంది. సభలో సీమాంధ్ర నేతల వ్యవహార శైలిని బట్టి తాము సభలో చేపట్టాల్సిన చర్యలపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ నెల 9న అసెంబ్లీకి టీ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో ఈ సమావేశాలు ముగిసాకే ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్. ఇందుకోసం తన ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. మొత్తానికి రాయల ప్రతిపాదనలు అటు ఢిల్లీ పెద్దలను ఇటు రాష్ట్ర ముఖ్య నేతలకు ఓ కుదిపేశాయని చెప్పాలి. అయితే కేవలం ప్రతిపాదనలు పరిశీలనలైతే పర్లేదు, కానీ అమలు విషయంలో ముందడుగు వేస్తే మరోసారి ఉద్యమ వీరత్వాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు టీవాదులు. ఇంత శ్రమించి సాధించుకున్న తెలంగాణకు మరో ప్రత్యామ్నాయాలు ఆపాదించొద్దని కేంద్రాన్ని వేడుకుంటున్నారు.